సకల పాపాలు పిశాచత్వాన్ని పోగొట్టే ఏకాదశే పాప విమోచని ఏకాదశి. కుబేర్ని పుష్పవాటికలో చెట్ల నిండా పూలు సువాసనలు వెదలుతూ ఉన్నాయి. మేధావి అనే మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆ మేధావి మునిని మంజుపూష అనే అప్సరస చూసి ఏ విధంగా అయినా మోహంలో పడవేయాలనే ఆలోచనలో అతని ఎదురుగా పూల చెట్టు కింద కూర్చుంది. తన శరీరానికి సుగంధ ద్రవ్యాలు అద్దుకొని సుగంధ పరిమళాలు గల పూలతో అలంకరించుకుని వినసొంపుగా పాటలు పాడసాగింది. ఇక మన్మధుడు మంజుపూష శరీరంలోనికి ప్రవేశించి ఆమె కనుబొమ్మల్నే ధనుస్సుగా, ఆమె చూపునే తాడుగా, ఆమె రెండు కళ్లను రెండు బాణాలుగా చేసుకోగా ఇక మంజుపూష మన్మధుడి కారణంగా విరహజ్వరంతో బాధపడసాగింది. అదే సమయంలో మంజుపూషను చూసిన ఆ ముని కూడా మన్మధుడి కారణంగా మాయలో పడి శివభక్తిని కూడా మర్చిపోయి రాత్రి పగలు తేడా తెలియకుండా పిశాచం పట్టిన వాడిలాగా కామక్రీడలాడాడు. ఒకరోజు అప్సరస, బ్రాహ్మణోత్తమ, నాకు మా పుట్టింటికి వెళ్లాలనుంది, వెంటనే వెళ్లడానికి అనుమతివ్వండి అని అడగ్గా, ఈ రాత్రే కదా వచ్చావు, ఉదయాన్నే సంధ్యావదనం అయ్యాక పంపుతాను అంటాడు. 57 సంవత్సరాలు గడిచిపోతాయి. మహర్షికి ఒక రాత్రి కాలం మాత్రమే గడిచినట్లుగా ఉంటుంది. కొంతకాలం తర్వాత మళ్లీ అడుగుతుంది, ఇప్పుడే కదా తెల్లారింది అంటాడు. మంజుపూష, 57 సంవత్సరాలు ఒక రాత్రిలా కనిపిస్తుందా? ఇప్పటికి ఎన్ని సంధ్యాకాలాలు వెళ్లిపోయాయో ఆలోచించి లెక్కించు అని మహర్షితో అంటుంది. మాయామోహం నుండి బయటపడి తపశక్తితో చూసి, దుర్మార్గురాల, నా 57 సంవత్సరాల తపశక్తినంత నాశనం చేశావు, నీవు పిశాచి జనం నెత్తుతావని శపిస్తాడు. వెంటనే శాప విమోచనం చెప్పండని ప్రాధేయపడగా, కోపం తగ్గాక పాప విమోచనే ఏకాదశి వ్రతం గురించి చెప్పి ఆశ్రమానికి వెళ్లిపోతాడు మునిశ్రేష్ఠుడు. తండ్రి జమన మహర్షితో జరిగిందంతా చెప్పగా పాపానికి ప్రాయశ్చిత్తం అనుగ్రహించండని ప్రార్థిస్తాడు. పాల్గొన మాసం బహుళ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే నీవు చేసిన పాపాలన్నీ పోతాయనగా మేధావి తండ్రి చెప్పిన వ్రతం చేసి పాపాలన్నీ నశింపచేసుకుని పుణ్యాత్ముడయ్యాడు. ఆ విధంగానే మంజుపూష కూడా ఈ వ్రతం ఆచరించి పిశాచత్వం నుండి విముక్తి పొంది స్వర్గంలోకి వెళ్లి అప్సరసలతో కలిసిపోతుంది. ఇదండి పాప విమోచని ఏకాదశి వ్రతం. పూర్తి వీడియో కోసం మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి జై శ్రీమన్నారాయణ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.